మాతాకి ఈరోజు ధర్మవరం పట్టణ ప్రాంతంలో 25వ వార్డుకు సంబంధించి అశ్వత్థ నారాయణ గారు భారతీయ జనతా పార్టీలోకి రావడాన్ని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి ధర్మవరం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు జింకా చంద్ర గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు గారికి, అదేవిధంగా ఇదే సభా ప్రాంగణం మీద ఉన్నటువంటి నా తోటి నాయకులకు, ముఖ్యంగా ఏ పార్టీకైనా కార్యకర్తలే పట్టుకొమ్మలు కాబట్టి నా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి ఒక ఉద్దేశం మనసులో క్రియేట్ అవుతుంది. అదేమిటంటే భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే దేశానికి సేవ చేసేట్టే అనేటువంటి భావన కలుగుతూ ఉంది దేశంలో. ఈరోజు మిత్రులారా, మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఈ యొక్క దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్, ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి నెహ్రూ గారి వారసత్వాన్ని పొందినటువంటి ఇందిరా గాంధీ గారు, అదే వారసత్వాన్ని కంటిన్యూ చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు, ప్రస్తుతం ఈ యొక్క దేశంలో శుద్ధ పప్పుగా పిలువబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ దేశంలో ఉన్నటువంటి పౌరులకు అనుగుణంగా వ్యవహరించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులకు మద్దతుగా పరిపాలన చేసింది అనేటువంటి ఉద్దేశాన్ని మీకు అందరికీ పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నా. సోదరులారా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు 1959వ సంవత్సరంలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మహిళామణుల సోదరిమణుల నుదుటిన కుంకాన్ని తుడిపినటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి బాబర్ సమాధిని 1959వ సంవత్సరంలో సందర్శించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు దాదాపుగా 1979వ సంవత్సరంలో అదే బాబర్ సమాధిని సందర్శించింది. అదే వారసత్వాన్ని పొందిపుచ్చుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా అదే బాబర్ సమాధిని సందర్శించారు. మనం శుద్ధ పప్పుగా పిలుస్తున్నటువంటి ఈరోజు దేశంలో జరగని దాన్ని జరిగింది అని కల్పించి చూపించాలి అని చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా 2005వ సంవత్సరంలో బాబర్ సమాధి సందర్శించారు. మరి వీళ్ళని హిందూ వ్యతిరేక శక్తులు అనాలా వద్దా అని చెప్తా ఉన్నా. ఈ దేశ మూల పురుషుడైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ పౌరులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఇంతవరకు సందర్శించలేదంటే ఆ కుటుంబం హిందువులపైనటువంటి ప్రేమ ఎటువంటిదో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ఈ యొక్క దేశ పౌరుల కోసం చేస్తున్నటువంటి కృషిని మనం మరవకూడదని చెప్తా ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, గతంలో ఈ యొక్క భారతదేశం పైన భారత్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు ఉగ్ర దాడులు చేస్తే చూసి చూన్నట్టు వదిలేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను, బార్డర్లో పనిచేసేటువంటి సైనికుల పైన దాడి చేస్తే దాడికి ప్రతి దాడిగా దాడి చేసేటువంటి స్వభావం కలిగినటువంటి భారతదేశ ప్రధానమంత్రి, అటువంటి సైనికులకు పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు అని చెప్తా ఉన్నా. మరి దేశంలో ఉన్నటువంటి పౌరుల కోసం అనునిత్యం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోతే సమయం చాలదు అని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నటువంటి వారికి కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సిద్ధాంతాలు అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది. ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క నియోజకవర్గంలో అడుగుపెట్టినటువంటి 40 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది బడుగు బలహీన గిరిజన దళిత మైనార్టీ సామాజిక వర్గాల మనసును దోచుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులుగా పనిచేస్తా ఉన్నారు. అనునిత్యం ధర్మవరం నియోజకవర్గ ప్రజల కోసం మాత్రమే పరితపిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ధర్మవరంలో ఉన్నటువంటి ఒక అవినీతి నాయకుడు చుట్టం చూపు కోసం వచ్చి కేవలం భారతీయ జనతా పార్టీ విధానాలను మాత్రమే అప్పుడప్పుడు వ్యతిరేకిస్తా పోతా ఉన్నాడు. మరి 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం దాకా
ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల భూముల కబ్జా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అని చెప్తా ఉన్నా. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కేవలం నిస్వార్థంతో ఎటువంటి ఆశ లేకుండా పనిచేసేటువంటి నైజం కలిగినటువంటి కార్యకర్త. అదేవిధంగా ఈరోజు పార్టీలోకి చేరుతున్నటువంటి వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ సమయం తక్కువగా ఉంది, సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వం, బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వం. భారత్ మాతాకి.